హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎకానమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేష్ సార్ని. ఈరోజు అనగా మార్చి 12, 2026 వార్తలు నిలిచినటువంటి టాప్ 10 కరెంట్ అఫైర్స్ బిట్స్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్స్తో సహా నేను ఇక్కడ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అయితే మరింత వివరంగా మన యాప్లోకి వెళ్ళి చూడండి, డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా, రైట్. ఇప్పుడు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ఒక కార్యక్రమం. దాని పేరు ఏంటంటే మహిళల సమస్యలను స్వయంగా తెలుసుకొని సత్వరం పరిష్కరించేందుకు రాష్ట్ర మహిళా కమిషన్ ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తి శైలజ గారు. ఆమె ప్రవేశపెట్టినటువంటి ప్రత్యేక డ్రైవ్ పేరేమిటి అని అడిగారు. ఎవరి గురించి? మహిళల సమస్యలను స్వయంగా తెలుసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించుకోవడం కోసం ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చేపట్టినటువంటి ఒక డ్రైవ్ ఏదని అడిగారు. మహిళా భరోసాన, జన్ సున్వాయిన, స్త్రీ శక్తిన, మహిళా రక్షణ అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి జన్ సున్వాయ్ అని అర్థం. ఓకేనా, ఈ జన్ సున్వాయ్ అనే కార్యక్రమాన్ని ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో పాల్గొన్నారు. రీసెంట్లీగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొన్నారు. దాంట్లో భాగంగా రాష్ట్ర మహిళా కమిషన్ శైలజ గారు జన్ సున్వాయ్ అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం కింద, ఈ డ్రైవ్ కింద ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి ఫిబ్రవరి 13వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక డ్రైవ్ను నిర్వహించి మహిళల సమస్యలను స్వయంగా తెలుసుకొని వాళ్ళ సమస్య కొరకు పరిష్కరించేటటువంటి ఒక డ్రైవ్ అనమాట జన్ సున్వాయ్ అనే డ్రైవ్. ఇక మహిళలు అనగానే గుర్తొచ్చేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్త్రీ శక్తి స్కీమ్ ఉంది. ఈ స్త్రీ శక్తి స్కీమ్ కింద మనకి బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. దాంతో పాటు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అది. అదేవిధంగా ఇటీవల బడ్జెట్ లో ఇంద్రధనస్సు అనే పథకం తీసుకొచ్చారు. ఇంద్రధనస్సు అనే పథకం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వికలాంగులకు ప్రత్యేకంగా వాహనంలో అంటే బస్సులో ప్రయాణించే వాళ్ళకి ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించారు ఈ స్కీమ్ కింద. ఇక స్వయం ఏపీ అనే కార్యక్రమాన్ని కూడా మహిళా దినోత్సవం సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. దీనికి ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా మహిళలు తయారు చేసేటటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి బ్రాండ్ నేముని కల్పించడమే, వాటికి గిరాకీని కల్పించడమే స్వయం ఏపీ యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఇటీవల ముస్తాబు అనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కారణం ఏంటంటే స్కూల్స్ లో చిన్నపిల్లలప్పటి నుంచే పరిశుభ్రత అంటే ఏమిటి, క్రమశిక్షణ అంటే ఏమిటి, వాటి గురించి అవగాహన చిన్నప్పటి నుంచే కల్పించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అమలు చేస్తున్న కార్యక్రమం. నెక్స్ట్ ఆపరేషన్ వజ్రప్రహార్ అనే దానిని మనకి రాష్ట్ర పోలీస్ వాళ్ళు తీసుకొచ్చారు. దీని ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో గంజాయిని, మాదక ద్రవ్యాలను పూర్తిగా నిర్మూలించడమే దీని యొక్క ఉద్దేశం. రాష్ట్రంలో గంజాయిని మరియు మాదక ద్రవ్యాలను పూర్తిగా నిరోధించడమే లక్ష్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి వ్యవస్థ ఈగల్. దీని గురించి చెప్పేటటువంటి టోల్ ఫ్రీ నంబర్ 1972 అని చెప్పేసి ఇటీవల గతంలో మీకు చెప్పున్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ సంస్థలకు మరింత ఆర్థికంగా ఎదగడం కోసం మనకి సిఐఐ అనే ఒక సంస్థతో ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకున్నది మీకు ఆల్రెడీ చెప్ప ఉన్నా గతంలో నేను. ఓకేనా, ఇవి మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనగానే మీకు గుర్తురావాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. మీకు ఆల్రెడీ చెప్పి నేను విసిగిపోయానంటే మీరు విసిగిపోతున్నారు. ఏం సార్తో ఒకే తలనొప్పి రోజు ఒకే చెప్తున్నాను అని చెప్పి. ఓకేనా, ఒక 2 రోజులు పోయిన తర్వాత మళ్ళీ రివిజన్ చేస్తాను. ఓకేనా, రైట్. నెక్స్ట్, రొమేనియా దేశం ఇటీవల ఏ అంతర్జాతీయ కూటమి యొక్క ఫ్రేమ్వర్క్ ఒప్పందాన్ని ఆమోదించిందని అడిగాడు. అంతర్జాతీయ వాణిజ్య సంస్థ WTOనా, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అంతర్జాతీయ సౌర కూటమినా, ప్యారిస్ ఒప్పందమా, యూరోపియన్ యూనియనా అని అడిగాడు. ఇక్కడ చూడండి, దీనికి ఆన్సర్ వచ్చేసి అంతర్జాతీయ సౌర కూటమి. ఇటీవల రొమేనియా దేశం అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2015
నవంబర్ 30వ తారీఖున మనకి ప్యారిస్, ప్యారిస్ ఎక్కడ ఉంది మిత్రమా? ఫ్రాన్స్ దేశంలో ఉంది. ఈ ప్యారిస్ అనే ప్రాంతంలో కాప్ 21 సదస్సు అనేది ముగిసింది. ఈ కాప్ 21 సదస్సులో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫ్రాన్స్ తో కలిసి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ని ప్రారంభించాడు. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ప్రారంభించాడు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే సోలార్ వాడకాన్ని పెంచాలి, శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడమే ప్రధాన లక్ష్యంగా భారత ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక కూటమి ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. ఈ యొక్క అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటి? సోలార్ ని బాగా వాడాలి, శిలాజ ఇంధనాల వైపు మనం తగ్గించాలి అనే ఉద్దేశం దీన్ని ప్రారంభించారు. ఈ ఒప్పందాన్ని ఇటీవల అధికారికంగా ఆమోదించినటువంటి దేశంగా రొమేనియా దేశం ఇటీవల వార్తల్లో నిలిచింది. ఓకేనా? ఇది ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ కి సంబంధించి. అదేవిధంగా 2070 నాటికి మన భారతదేశంలో పూర్తిగా కర్బన ఉద్గారాలు నిర్మూలించాలనే లక్ష్యంతో మన భారత ప్రభుత్వం అడుగులు వేస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకోటి ఇక్కడ మనకి మొన్న FAO ఎగ్జామ్ అడిగాడు, రెన్యూవబుల్ ఎనర్జీ అంటే ఏమిటని అడిగాడు. రెన్యూవబుల్ ఎనర్జీ అంటే సోలార్ పవరు, ఓకేనా, విండ్ పవరు, హైడ్రోజన్, ఇటువంటివన్నీ కూడా మనకి విండ్ పవరు, సోలార్ పవరు, హైడ్రోజన్ ఇవన్నీ కూడా రెన్యూవబుల్ ఎనర్జీస్ పునరుత్పాదక వనరులు అనమాట. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్. నెక్స్ట్ సూర్యరశ్మిని ఉపయోగించి హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ఏ అత్యాధునిక పదార్థాలను హైదరాబాద్ IICT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ అనే సంస్థ శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేశారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సిలికాన్ ప్యానెల్స్, రెండో ఆప్షన్ వచ్చేసి నానో కార్బన్ ట్యూబ్స్, మూడో ఆప్షన్ వచ్చేసి ZIF-8 నానో హైబ్రిడ్స్, నాలుగోది వచ్చేసి హైడ్రోజన్ లిక్విడ్స్. క్వశ్చన్ ఏమడిగాడు ఇక్కడ? సూర్యరశ్మి అంటే ఎండ, సూర్యరశ్మిని ఉపయోగించి హైడ్రోజన్ ను ఉత్పత్తి చేసేటటువంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగినటువంటి ఒక వ్యవస్థని IICT తీసుకొచ్చింది. దాని పేరు ఏంటంటే ZIF-8 నానో హైబ్రిడ్స్ అనే దాన్ని తీసుకొచ్చింది. అయితే ఇక్కడ మరి ఇది IIT లాంటి మిత్రమా, ఇటువంటివి ఎవరో ఒక సంస్థలు కానీ మన ప్రత్యేకంగా వార్తలు చూస్తే అవన్నీ గుర్తుపెట్టుకోవాలా. ఇటీవల మనకి చూస్తే కార్బన్ డైఆక్సైడ్ నుండి మిథనాల్ తయారు చేసేటటువంటి వ్యవస్థని రూపొందించినటువంటి IIT ఏంటంటే IIT గౌహతి. ఏది మిత్రమా? IIT గౌహతి. ఇక మద్రాసు విషయానికి వస్తే గతంలో రామ్ చెట్టును రూపొందించినటువంటి IIT మద్రాస్. అదేవిధంగా మనకి 600 కోట్ల రూపాయలతో డీప్ టెక్ ఫండ్ ని ఇటీవల ఎక్కడ ఏర్పాటు చేసామంటే IIT మద్రాసులో ఏర్పాటు చేసాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నటువంటి IIT మద్రాస్ కు చెందినటువంటి రవీంద్రన్ అనే ఒక వ్యక్తి ఐక్యరాజ్య సమితి ఏర్పాటు చేసినటువంటి కృత్రిమ మేధ కమిటీ 40 మెంబర్స్ లో IIT మద్రాస్ ప్రొఫెసర్ రవీంద్ర స్థానం దక్కించుకున్నారు. ఇక IIT మద్రాస్ అనగానే టాంజానియా కంట్రీ గుర్తు రావాలి. ఎందుకంటే తన తొలి క్యాంపస్ ఎక్కడ ఏర్పాటు చేసింది? టాంజానియా కంట్రీలో ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ NIOT అంటే ఏమిటి మిత్రమా? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఇది చెన్నై కేంద్రంగా పనిచేస్తుంది. ఇటీవల తుఫానులను ముందస్తుగా పసిగట్టేటటువంటి సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ప్రత్యేకమైన వ్యవస్థను తయారు చేసినటువంటి IIT అనకూడదు, NIOT నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ. ఏదంటే NIOT. అదేవిధంగా సముద్ర గర్భంలో ఉన్నటువంటి సూక్ష్మ జీవులను వాటి భద్రపరచడానికి, నిల్వ చేయడానికి ప్రత్యేకమైనటువంటి మైక్రోబ్ ని ఏర్పాటు చేస్తున్నటువంటి ఏదంటే NIOT. ఎక్కడ? NIOT క్యాంపస్ నెల్లూరు జిల్లా చిట్టేడు అనే ప్రాంతంలో ఉంది. అక్కడ ప్రత్యేకమైనటువంటి సెంటర్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా నీతి ఆయోగ్ విడుదల చేసిన ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023-4 లో 23.41 స్కోర్ తో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది అని అడిగాడు. ఓకేనా?
ఈ సూచీని నీతి ఆయోగ్ విడుదల చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనము ఇక్కడ చూద్దాం. నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ మీకు అందరికీ కూడా తెలుసు. ఇది ప్రణాళికల స్థానంలో వచ్చింది. ఇది 2026 మార్చి 11న అంటే నిన్న ఈ నివేదికను విడుదల చేసింది, ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ కి సంబంధించి. ఓకేనా. ఈ సూచీని 18 రాష్ట్రాలను ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి నీతి ఆయోగ్ వీటికి ర్యాంకింగ్ ని కేటాయించింది. దీంట్లో ఫస్ట్ ప్లేస్ లో వచ్చేసి ఒడిస్సా ఉంది మిత్రమా. ఫస్ట్ ప్లేస్ లో ఒడిస్సా ఉంది, రెండో ప్లేస్ లో గోవా ఉంది, మూడో ప్లేస్ లో వచ్చి మనకి జార్ఖండ్ రాష్ట్రం ఉంది. మరి 18 రాష్ట్రాలు ఉన్నాయి కదా. టాప్ 3 చూసాం. బాటమ్ 3 విషయానికి వస్తే మనకి పంజాబ్ రాష్ట్రం, పంజాబ్ రాష్ట్రం 16వ స్థానంలో ఉంది. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసి 17వ స్థానంలో ఉంది. అదేవిధంగా మనకి పశ్చిమ బెంగాల్, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం వచ్చేసి మన 18వ స్థానంలో ఉంది. ఓకేనా. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ లో టాప్ లో నుంచి చూస్తే 17th ప్లేస్ లో ఉంది. బాటంలో నుంచి చూస్తే 2nd ప్లేస్ లో ఉంది. వాడు ఎన్నో స్థానం అడిగాడు? 17వ స్థానాన్ని వాడు ఆన్సర్ అడిగాడు. ఓకేనా. కాబట్టి ఆన్సర్ 15th. అయితే ఈ సూచీలో తెలంగాణ వచ్చేసి 5వ స్థానంలో ఉంది. అంటే ఈ సూచీలో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాస్త వెనకబడింది అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇక నీతి ఆయోగ్ విషయానికి వస్తే 2015 జనవరి 1వ తారీఖున ఏర్పాటైంది నీతి ఆయోగ్ ప్రణాళికల స్థానంలో. ఓకేనా. రైట్ సార్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇటువంటి మీరు వదిలేయకూడదు. నెక్స్ట్ అదేవిధంగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నీతి ఆయోగ్ విడుదల చేసిన రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచిలో ఫిజికల్ హెల్త్ ఇండెక్స్ తెలంగాణ రాష్ట్రం సాధించిన ర్యాంక్ ఎంత అని అడిగాడు. ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ 3వ, 5వ ర్యాంకా, 7వ ర్యాంకా, 9వ ర్యాంకా అంటే దీనికి ఆన్సర్ వచ్చేసి 5వ ర్యాంక్ మిత్రమా. ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో ఉందంటే మనకి 5th ప్లేస్ లో. ఫస్ట్ ఒడిశా, 2 గోవా, జార్ఖండ్. అదేవిధంగా బాటం నుంచి చూస్తే మనకి పంజాబ్, ఆంధ్రప్రదేశ్, వెస్ట్ బెంగాల్. ఆంధ్రప్రదేశ్ స్థానం 17th ప్లేస్, తెలంగాణ స్థానం 5th ప్లేస్. ఓకేనా. అయితే తెలంగాణ కాస్త బెటర్ అని చెప్పేసి నీతి ఆయోగ్ చెప్పింది. అంటే అప్పులు చేయడంలో కానీ, వ్యయాన్ని అభివృద్ధి వ్యయంలో చేయడంలో కానీ, లేకపోతే పక్క రాష్ట్రంతో అప్పు తెచ్చుకోవడంలో కానీ కాస్త బెటర్ అంట ఆ స్టేట్. అలానే ఉండడం బెటర్. ఎందుకంటే అప్పులు తెచ్చి ఫ్రీ స్కీమ్ అమలు చేసి మన నెత్తిన మోపడం అనేది తప్పు. ఓకేనా. కాబట్టి రైట్. నెక్స్ట్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాన్ని ఏ ఎంపీ తొలిసారిగా బడ్జెట్ సమావేశంలో ప్రవేశపెట్టారు అని అడిగాడు. ఓకేనా. ఇక లోక్సభ స్పీకర్ అనగానే మీకు గుర్తు రావాలా. ఇక లోక్సభ స్పీకర్ అంటే ఏమిటి? లోక్సభని నడిపించేటటువంటి సభ అధిపతి లోక్సభ స్పీకర్. అంతేనా. ఓం బిర్లా గారు ప్రస్తుతం లోక్సభ స్పీకర్ పనిచేస్తున్నారు. లోక్సభ స్పీకరు సమావేశాలను నడిపేటప్పుడు ఖచ్చితంగా తను సమస్యలను దృష్టిలో పెట్టుకోవాలా. అంటే సమస్యలను దృష్టిలో పెట్టుకోవాలని అంటే అధికార పార్టీ వైపు ఒక రకంగా, ప్రతిపక్ష పార్టీ వైపు ఒక రకంగా ప్రవర్తించకుండా ఇద్దరికీ సమానమైనటువంటి అవకాశాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఆ సభ అధిపతి అయినటువంటి లోక్సభ స్పీకర్ ఉంది. కానీ ప్రతిపక్ష నాయకులు ఏమో ఆరోపిస్తున్నారంటే అధికార పార్టీకి ఎక్కువ టైం ఇస్తున్నారు, ప్రతిపక్ష పార్టీకి తక్కువ టైం ఇస్తున్నారు, ఇది మా పైన దాని ఏమంటారు పార్షియాలిటీ చూపిస్తున్నారు అని చెప్పేసి ఇతరులని ఈ విధుల నుంచి తొలగించాలి, స్పీకర్ అనే పదవి నుంచి తొలగించాలనే ఉద్దేశంతో ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లోక్సభలో ఇటీవల ప్రవేశపెట్టి ఆ బిల్లు కూడా వీగిపోయింది. ఓకేనా. ఇప్పుడు ఎవరు ప్రవేశపెట్టారంటే జగదంబిక పాల, మహమ్మద్ జావేదా, మల్లికార్జున ఖర్గేనా, అధీర్ రంజన్ చౌదరి. అంటే మహమ్మద్ జావేద్ అనే ఒక వ్యక్తి ఈ అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభ స్పీకర్ పైన అవిశ్వాస తీర్మానాన్ని లోక్సభలో ఫస్ట్ పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టారు. సెకండ్ పార్లమెంట్ సమావేశాలు ప్రవేశపెట్టిన వ్యక్తి జగదంబిక పాల్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని ప్రవేశపెట్టిన వ్యక్తి మహమ్మద్ జావేద్. రెండవ బడ్జెట్ సమావేశం ప్రవేశపెట్టిన వ్యక్తి జగదంబిక పాల్. అయితే ఇక్కడ ఈ బిల్లు వీగిపోయింది మిత్రమా. ఈ బిల్లు వీగిపోయింది.
అయితే ఇక్కడ మీరు విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, విశ్వాస తీర్మానం అంటే ఏమిటి, అవిశ్వాస తీర్మానం అంటే ఏమిటి అనే విషయాన్ని మీరు ఇక్కడ గమనించాలి. అవిశ్వాసం, విశ్వాసం అంటే నాకు విశ్వాసం ఉంది అని తెలియజేశాను. అవిశ్వాసం అంటే నీకు విశ్వాసం లేదు మనం చెప్పేది. ఇప్పుడు చూద్దాం. అధికార పార్టీ ఒకవైపు ఉంటుంది, ప్రతిపక్ష పార్టీ మరొక వైపు ఉంటుంది. ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ వాళ్ళ పైన ప్రవేశపెట్టేది అవిశ్వాస తీర్మానం. ఓకేనా? ఆ అవిశ్వాస తీర్మానం కనుక ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానం కనుక నెగ్గితే, అంటే బిల్లు పాస్ అయితే ఖచ్చితంగా ఆ అవిశ్వాస తీర్మానాన్ని ఎవరిపైన అయితే ప్రవేశపెట్టి ఉంటామో ఆ వ్యక్తి పదవి నుంచి తొలగించబడుతుంది. ఓకేనా? అయితే దీని ఇటీవల లోక్సభలో ప్రవేశపెడితే లోక్సభలో ముజవాని ఓటు ద్వారా, ఏ ఓటు ద్వారా? ముజవాని ఓటు ద్వారా ఈ బిల్లు వీగిపోయింది. ఈ బిల్లు అంటే ఈ అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ముజవాని ఓటు అంటే ఏంటంటే చేతులెత్తి ఎన్నుకోవడం, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇది అయితే విశ్వాస తీర్మానాన్ని అధికార పార్టీ తనపైన ప్రవేశపెట్టుకుంటుంది, అవిశ్వాస తీర్మానాన్ని అధికార పార్టీ పైన ప్రతిపక్ష పార్టీ ప్రవేశపెడుతుంది. ఓకేనా? ఇటువంటి విషయాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, రైట్. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర 5వ గవర్నర్గా ఇటీవల ఎవరు బాధ్యతలు స్వీకరించారని అడిగారు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు చాలా రాష్ట్రాలకి గవర్నర్గా నియమించింది. తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఇటువంటి రాష్ట్రాలకి, తెలంగాణ ఇట కొన్ని రాష్ట్రాలకి గవర్నర్గా నియమించింది. అయితే నిన్న మార్చి 11, 2026 తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఓకేనా? ఇక చూడండి. జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, సిపి రాధాకృష్ణన, తమిళసై సౌందరరాజన, శివప్రతాప్ శుక్లానా అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి శివప్రతాప్ శుక్లా. మనకి ఆ తెలంగాణ గవర్నర్గా శివప్రతాప్ శుక్లా గారు ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి అపరేష్ కుమార్ సింగ్ నాయకత్వంలో సమక్షంలో ఇతను ప్రమాణ స్వీకారం చేశారు. సిపి రాధాకృష్ణ ప్రస్తుత ఉపరాష్ట్రపతి, తమిళసై సౌందరరాజన్ ప్రస్తుతం గతంలో తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్ విడుదల నిర్వర్తించినటువంటి వ్యక్తి. ఓకేనా? మహిళ తమిళసై సౌందరరాజన్. నెక్స్ట్ శివప్రతాప్ శుక్లా ప్రస్తుత తెలంగాణ గవర్నర్. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇక్కడ అపరేష్ కుమార్ సింగ్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తుందంటే అర్థం ఏంది? రాష్ట్ర గవర్నర్ ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిలో ప్రమాణ స్వీకారం చేస్తారనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రాష్ట్రపతి అయితే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. అదేవిధంగా గవర్నర్ అయితే రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్గా ప్రభుత్వం ఎవరిని నియమించింది అని అడిగాడు. కేవి వెంకట పద్మలతాన, వెటుకూరి ఏవిఎస్ఎస్ఎన్ రాజునా, చల్లా మధుసూదన్ రావా, బి పద్మావతి అంటే ఆన్సర్ చేసి వెటుకూరి ఏవిఎస్ఎస్ఎన్ రాజు గారు ఇటీవల నియామకం జరిగింది ఆంధ్రప్రదేశ్ బాల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్గా. ఓకేనా? నెక్స్ట్ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ను తొలగించే తీర్మానం కోసం లోక్సభలో కనీసం ఎంతమంది సభ్యుల సంతకాలు అవసరం అని చెప్పేసి ఇక్కడ అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కేంద్ర ఎన్నికల కమిషన్ చూడండి, ఇక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఒకటి ఉంది, స్టేట్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పేసి ఇంకొకటి ఉంటారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ 1950 మనకి జనవరి 25న ఏర్పాటు అయింది. ఓకేనా? దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రతి సంవత్సరము జనవరి 25వ తారీఖున నేషనల్ ఓటర్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటాం. అయితే దీంట్లో ఈ కేంద్ర ఎన్నికల సంఘంలో 1+2 = 3 ఉంటారు. అంటే ఆ కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఒకరు, ఇతర కమిషనర్లు 2 ఉంటారు. ఎన్నికల కమిషనర్ ఒకరు ఉంటారు, ఇతర కమిషనర్ 2 ఉంటారు, మొత్తం 3 ఉంటారు. ఇక్కడ మనకి వచ్చేసి ప్రస్తుతం సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ వచ్చేసి జ్ఞానేష్ కుమార్. అదేవిధంగా ఇతర సభ్యులు చూస్తే, కమిషనర్లు చూస్తే మనకి సుఖ్బీర్ సింగ్ సంధు, సుఖ్బీర్ సింగ్
సంధు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనతో పాటు వివేక్ జోషి అనే ఒక వ్యక్తి ఉన్నాడు. సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి, వీళ్ళ ముగ్గురు కూడా ప్రస్తుతం మనకి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ లో విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తులు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా మన భారత రాజ్యాంగంలో 324 అధికరణ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ గురించి తెలియజేస్తుంది. అదేవిధంగా 326 అధికరణ మనకి సార్వత్రిక వయోజన ఓటు హక్కు గురించి తెలియజేస్తుంది. అంటే 18 సంవత్సరాల కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కును కలిగి ఉండడమే రాజ్యాంగబద్ధం అని చెప్పేసి తెలపడం అనేది జరిగింది. ఒకటి. నెక్స్ట్ అదేవిధంగా 243K ఉద్దేశం ఏంటంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ గురించి తెలియజేస్తుంది. ఓకేనా. ఇప్పుడు కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తొలగించడానికి తీర్మానం కోసం లోక్సభలో కనీసం ఎంతమంది సభ్యులు ఉండాలి అని చెప్పి అడిగారు. 50 మందా, 100 మందా, 120 మందా, లేదా 150 మందా అని అడిగితే ఆన్సర్ వచ్చేసి లోక్సభలో కదా అడిగాడు. లోక్సభలో అయితే కనీసం 100 మంది సంతకాలు అవసరం మిత్రమా. అదే రాజ్యసభ అయితే 50 మంది సంతకాలు అవసరం. ఓకేనా. కాబట్టి దేశ చరిత్రలోనే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి అయినటువంటి జ్ఞానేష్ కుమార్ ను తొలగించడం కోసం ఇటువంటి తీర్మానాన్ని లోక్సభలో ప్రవేశపెట్టడం దేశ చరిత్రలోనే తొలిసారిగా ఇదే. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇది ఆన్సర్. 100 మంది. నెక్స్ట్ వచ్చేసి అమెరికాలో టెక్సాస్ రాష్ట్రంలో సుమారు $300 బిలియన్ వ్యయంతో నిర్మించనున్న భారీ రిఫైనరీ ప్రాజెక్టులో ఏ భారతీయ సంస్థ భాగస్వామ్యం కానున్నది అని అడిగాడు. అమెరికా దేశంలోని టెక్సాస్ అనే రాష్ట్రంలో ఒక రిఫైనరీ సంస్థను అమెరికా ఏర్పాటు చేయబోతున్నారు. దాంట్లో మన భారత దేశానికి సంబంధించి ఒక సంస్థ భాగస్వామ్యం కానున్నది. అదేంటంటే టాటానా, రిలయన్సా, అదానీనా, లేకపోతే ఇండియన్ ఆయిల్ అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారు అక్కడ భాగస్వామి కలిగి ఉన్నాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. అయితే అమెరికా దేశంలో ఇంత పెద్ద భారీ రిఫైనరీని ఏర్పాటు చేయడం ఆ దేశంలో 50 సంవత్సరాల తర్వాత ఇది మొట్టమొదటిసారి. అదేవిధంగా ఒక అమెరికా దేశంలో ఉన్నటువంటి రిఫైనరీలో భారతదేశం రిలయన్స్ ఒప్పందం కుదుర్చుకోవడం కూడా ఇది తొలిసారి. ఆ రిఫైనరీ నుంచి దాదాపు 20 సంవత్సరాల పాటు నేను ఆయిల్ కొనుగోలు చేస్తానని చెప్పేసి ముఖేష్ అంబానీ గారు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్రిసిల్ ఇంటెలిజెన్స్ నివేదిక ప్రకారం 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు ఎంతగా ఉండవచ్చు అని అడిగాడు. 6.5%, 7.1%, 8.0%, 7.5% అంటే ఆన్సర్ వచ్చేసి 7.1%. 2026-27 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.1% ఉండాలి, నమోదవుతుందని చెప్పేసి ఒక అంచనాగా క్రిసిల్ అనే ఒక సంస్థ అంచనా వేసింది. అయితే ఇక్కడ కొన్ని విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలా. 2026-27 అంటంగానే మనకి సర్వే గుర్తు రావాలా. ఇటీవల జనవరి చివరిలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సర్వేను విడుదల చేసింది. ఈ సర్వే ప్రకారం మన భారతదేశంలో 2026-2027లో 6.8% నుండి 7.2% మధ్య వృద్ధి రేటు నమోదవుతుంది అని చెప్పి ఒక అంచనా వేసింది సర్వే, మన ఆర్థిక సర్వే. అదే ఆర్థిక సర్వే 2025-26 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ వృద్ధి రేటు 7.4% నమోదవుతుందని చెప్పేసి అంచనా వేసింది. అయితే 2026 ఫిబ్రవరి 27వ తారీఖున మన భారతదేశంలో నూతనంగా ఆధార సంవత్సరం మార్చేశారు. 2022-23 తీసుకున్నారు. ఈ గణాంకాల ప్రకారం నూతన ఆధార సంవత్సరం తీసుకున్న తర్వాత గణాంకాల ప్రకారం 2026-2027లో మనకి 7.0% నుండి 7.2% నమోదవుతుందని చెప్పేసి మనకి ఆధార సంవత్సరం గణాంకాల తర్వాత తెలిసాయి. అదే 2025-26లో ఈ గణాంకాల ప్రకారం చూస్తే మనకి ఎంత నమోదవుతుందని చెప్పిందంటే 7.2% నమోదవుతుందని చెప్పి
చెప్పడం అనేది జరిగింది. ఓకేనా, ఈ విషయాన్ని మీరు పెట్టుకోవాలి. ఓకేనా, చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ చివరిది ఇక్కడ చూద్దాం. ఫోర్బ్స్ బిలియనియర్ 2026 జాబితా ప్రకారం భారత్ మరియు ఆసియాలో అత్యంత ధనవంతుడు ఎవరు అని అడిగాడు. గౌతమ్ అదానినా, శివ్ నాడారా, ఉదయ్ కోటగా, ముఖేష్ అంబానీ అంటే ఆన్సర్ ముఖేష్ అంబానీ. ఓకేనా, అయితే ఇటీవల హురున్ అనే ఒక గ్లోబల్ రిచ్ లిస్ట్ విడుదలైంది. దాంట్లో ఆసియాలోని టాప్ ప్లేస్ ముఖేష్ అంబానీ ఉన్నాడు. భారతదేశం నుంచి కూడా ఇంక ముఖేష్ అంబానీ అవుతాడు ఆ లిస్ట్లో వచ్చేసి. అక్కడ ప్రపంచంలోని కుబేరుడు వచ్చేసి ఎలాన్ మస్క్. ఇప్పుడు ఫోర్బ్స్ జాబితాలో మన భారతదేశం నుంచి ఎవరు అత్యంత ధనికవంతులుగా ఉన్నారంటే ముఖేష్ అంబానీ మిత్రమా. ఓకేనా, ఇది ఇటీవల వార్తలు నిలిచినటువంటి అంటే ఈ రోజు వార్తలు నిలిచినటువంటి టాప్ 10 కరెంట్ అఫైర్స్ బిట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, ఇప్పుడు ఇండియన్ ఎకానమిక్ క్లాసెస్ కోసం, ఏపీ ఎకానమిక్ క్లాసెస్ కోసం బయట యాప్లో అమౌంట్ పెట్టి చేసుకోండి. ఓకేనా, మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. నా పేరు మీద ఉంటుంది ఎకానమీ వెంకటేశ్వర్ యాప్. మీకు ఏమో డౌట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి. ఓకేనా, అదేవిధంగా జీకే క్లాసెస్ సపరేట్గా ఉన్నాయి మన యాప్లో, తీసుకోవచ్చు. డిఎస్ వాళ్ళకి, ఎస్ఏ కానిస్టేబుల్ వాళ్ళకి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ కూడా అందులోనే ఉన్నాయి, ఎవరైనా ఉపయోగించుకోవచ్చు. గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు ఎవరైనా కరెంట్ అఫైర్స్ మనలో ఫాలో అవుతుంది చాలు. ఓకేనా, రైట్. అదేవిధంగా జీకే బుక్ కూడా దగ్గరలో మనకు అందుబాటులోకి రాబోతుంది. ప్రస్తుతం దానిపైన హార్డ్ వర్క్ చేస్తున్నాను, దగ్గరలో అందుబాటులోకి వస్తుంది. ఓకేనా, థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోని 10 మంది షేర్ చేయండి. థ్యాంక్ యూ మిత్రమా, థ్యాంక్ యూ సో మచ్.